షబ్బా! ఇప్పుడే వంట అయింది. ఇంకా అంట్లో ఒకటే తోమేదుంది అని అనుకునే లోపే మా హస్బెండ్ అయితే కాల్ చేశారు. ఈ మగాళ్ళకి అసలు కోరికలేనది ఇంత ఇదిగా ఉంటాయి. అసలు కడుపుతున్న ఆడోళ్ళు కూడా ఉండవు. అలా ఉంటాయి. ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అప్పుడైతే తీసుకొచ్చేస్తారు. ఇంట్లో మనం ఉంటాం కదా రెడీగా చేసి పెట్టడానికి. ఫిష్ తీసుకొస్తున్నాను కానీ మసాలా రెడీ చేసుకో అని చెప్పారండి. ఇప్పటికిప్పుడు మసాలా అంటే ఎలాగో ఉంది కాబట్టి సరిపోయింది. ఇప్పుడు టైమే 1:00 అండి. ఫిష్ ఎలాగో క్లీన్ చేసి తీసుకొస్తారు కదా, ఫ్రైయే కదా ఈజీయే అనుకున్నాను. కానీ చూస్తే ఫిష్ని అలాగే తీసుకొచ్చారు. ఏమని అడిగితే ఈ టైంలో ఎవరు ఉంటారు ఫిష్ క్లీన్ చేయడానికి అన్నారు. అది కూడా నిజమే. 1:00కి ఎవరు ఉంటారండి, నా పిచ్చి కాకపోతే. సర్లే ఒప్పుకున్న పెళ్ళికి వాయించకుండా తప్పుతుందా అని నేనే క్లీన్ చేసి నేనే కట్ చేశానండి. ఇప్పుడైతే మెనూ అయితే చెప్పారండి. ఫస్ట్ 2 ఫిష్ని ఫ్రై చేసి ఇవ్వాలంట. తర్వాత నైట్కి కర్రీ చేయాలంట. ఎలాగో ఇదైనా దయతలిచారండి. ఫ్రైకి ప్రాసెస్ స్టార్ట్ చేశానో లేదో మా హస్బెండ్కి అయితే కడుపులో ఎలుకలు పెరిగిస్తున్నాయి. అదేదో ఒక్కొక్క సందర్భాల్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా వండేటప్పుడు ఎంత లేట్ అయినా సరే వెయిట్ చేస్తారండి. కొన్ని సందర్భాల్లో అస్సలు వెయిట్ చేయలేరు. అస్సలు ఆకలేసేస్తుంటుంది. అలాగే ఈరోజు మా హస్బెండ్కి చాలా ఆకలేసేస్తుంది. టైం అయితే మొత్తానికి 2 పైనే అయిపోయిందండి. సరే అని చెప్పి నేను ఫ్రై చేస్తున్నాను. మా హస్బెండ్ కూడా వచ్చేసారండి కిచెన్లోకి. వచ్చేసి నేనే ఫ్రై చేస్తానని ఆయనే ఫ్రై చేసుకున్నారు. తర్వాత నైట్కి కర్రీ చేస్తానండి. ఆ కర్రీని నేను ఇలాగే షార్ట్లో అప్లోడ్ చేస్తాను. అలాగే చూడండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో. ఫిష్ అయితే మొత్తానికి ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మా హస్బెండ్ తీసుకెళ్ళి తినేశారు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.